Hi guys, welcome back to my channel. This is Akshaya Reddy Kasturi. వెల్కమ్ టు సంక్రాంతి వ్లాగ్. నేను ఈరోజు నిజాంపేట్లో ఉన్నా. సో కొంచెం లేట్ ఉండే బికాస్ నాకు నైట్ నిద్ర పట్టలేదు. కొత్త ప్లేస్ కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చిన కాబట్టి నాకు నిద్ర పట్టలేదు. అండ్ అయాన్ష్ నా పక్కన పడుకుండే. ఐ షో యూ. ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ. నో ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ అందరూ మా లైక్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ అందరినీ నాకు మీకు ఇంట్రడ్యూస్ చేయాలని ఉంది. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ అందరినీ. అయాన్ష్ ఎవరో కూడా మీకు అర్థమవుతుంది. సో వాడి పక్కన నేను పడుకునే అనమాట. వాడు 360 degrees తిరిగిండు నైట్ అంతా. సో So, ఈ రోజు సంక్రాంతి అన్నమాట. నేను వాయిస్ ఓవర్ ఇయ్యడానికి కారణం చూసినారా ఎంతమంది ఉన్నారో ఇంట్లో. చాలా మంది ఉండే అండ్ చిన్న పిల్లలు కూడా ఉండే కాబట్టి బ్యాక్గ్రౌండ్ లో మొత్తం ఇట్లా మంచి రైమ్స్ వస్తుండే. సో నాకు వాయిస్ ఓవర్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ నాకు ఆ రోజు నెక్స్ట్ అంటే ముందు రోజు నైట్ నాకు నిద్ర సరిగ్గా పట్టలే. ఎందుకంటే అయాన్ష్ వీడు చేరు దుబ్బుతున్నాడా వాడే అయాన్ష్, చిన్న మామ కొడుకు, సామంత్ మామ కొడుకు. వీళ్ళు ఐర్లాండ్ లో ఉంటారు. వీడి వల్ల నాకు నిద్ర పట్టలే. వాడు 360 degrees తిరిగినాడు మొత్తం. ఇట్లా పడితే అట్లా తిరిగింది ఓకే, కానీ తిరిగేటప్పుడు కూడా నా పైన వండుకునేటప్పుడు లేపి మరీ వండుకుంటాడు వాడు. దానివల్ల నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు బేసికలీ. రెడీ ఉన్నాడు మామ. అండ్ బయట మా అత్త మంచి ముగ్గేసింది. ఊర్లో అయితే పెద్ద వాకిలి ఉంటది కాబట్టి ఒక 3-4 ఏస్తుండే ముగ్గులు. నా లాస్ట్ వ్లాగ్ చూసుంటే దాంట్లో మీకు చూపించిన నేను వాకిట్లో ఎంత మంచి ముగ్గులు వేసిండ్రో. అండ్ ఒక్కొక్కరు ఇంటి బయట వాకిట్లో ముగ్గులు ఇస్తారు కదా, ఒక్కొక్కరు లైక్ పక్కన నేబర్స్ ఉంటారు కదా, పాలోళ్ళు అంటాం కదా, వాళ్ళు కూడా వచ్చి మా దాంట్లో కలర్స్ నింపుతుండే. మేము కూడా వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి కలర్స్ నింపుతుండే. ఊర్లో ఇంకా బాగుంటుండే సంక్రాంతి. బట్ దెన్ అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళలేకపోయినాం ఈసారి. అండ్ వీడు శ్రియాన్, సచిన్ మామ కొడుకు వీడు వీడసలు రాను బొంబాయికి రాను సాంగ్ పైన వైబ్ అవుతున్నాడు గైస్. లిటరలీ వైబ్ అవుతున్నాడు ఆ సాంగ్ పైన. గొబ్బెమ్మలు పెడుతుంది బజ్జీ. యా ఏం చేస్తున్నారు అందరూ? చికెన్ కి ప్రిపరేషన్, పూరి బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇంకేం కావాలి? నాకు ఇంకేం వద్దు. బగారా రైస్, వావ్, చపాతి. నీ మమ్మీ చపాతి కావాలక నాకు కూడా చపాతి. పూరి బాగా వస్తుందా? నాకు వద్దు పూరి. హోటల్ పూరి బాగుంటది అత్త. అదే పిండి కదా నీకు. హోటల్ పూరి బాగుంటది ఇంట్లో కంటే. పక్కనే వస్తుంది. అయినా వద్దు, చపాతీయే కావాలి. మా అమ్మమ్మ ఫ్రెష్ గా రెడీ అయి ఉంది. నేనే ఇంకా ఫ్రెష్ గా రెడీ అయ్యలేను. ఇది చూడు అమ్మమ్మ, ఇది చూడు. ఇలా బీన్స్ వేసినారా? ఆగురా. పండగ బ్రేక్ఫాస్ట్ చపాతీ అండ్ బేసన్. देखना जाएगा. వాడికి ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం ఇవన్నీ తీసుకోవాలన్నట్టు ఉంది వీడికి. పొంగుతుంది. సినిమా ఒక్కదాని అయితే ఒక్కటి పోవాలి. ఇంత మంచి ఎంజాయ్. మా అమ్మమ్మ పుట్టపర్తి సాయిబాబా లాగా కూర్చున్నాయి. ఇట్లా పెట్టు బ్లెస్సింగ్. ఇగో ఇక్కడ ఉన్నాయి కదా. హాయ్ గైస్, హాయ్ అగైన్. ఐ జస్ట్ గాట్ రెడీ అండ్ ఐ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ టుడే. ఈరోజు ఏమేమి చేస్తామో నాకు తెలియదు అసలు. పాలైతే పొంగిచ్చినారు అమ్మమ్మ వాళ్ళు, బట్ ఇంకా ప్లాన్స్ ఏమున్నాయి నాకు తెలీదు. మా అమ్మ వాళ్ళందరూ మూవీకి వెళ్దాం అనుండే అనమాట. బట్ మాకు మూవీ టికెట్స్ దొరకట్లేదు. సో అదొక్కటి ఆలోచిస్తున్నాం ఇప్పుడు అసలు ఏం చేయాలి అని. అందరం అయితే ప్రెసెంట్ తిని రెడీ అయితే అవుతాము. బట్ దెన్
రెడీ అయినాక ఎక్కడికన్నా ఎళ్ళాలా అని ఆలోచిస్తున్నాం. బేసికల్లీ మేమందరం ఈ ఫ్యామిలీస్ అన్నీ కలవక చాలా రోజులయినాయనమాట. సో, అందుకే వి జస్ట్ వాంట్ టు గో ఔట్ అండ్ స్పెండ్ టైమ్ ఆహ్, నిన్న గూడా మేము అంతరాకి డిన్నర్‌కెళ్ళుండే మేము మియాపూర్‌లో. సో, ఐ జస్ట్ గాట్ రెడీ. దిస్ ఈస్ ఫ్రమ్ మింత్రా. నేను డ్రెస్‌ని ట్యాగ్ చేస్తా. అండ్ నేను లిప్‌స్టిక్ షేడ్ మీరు అడుగుతారు కంపల్సరీ కాబట్టి ఐయామ్ లెట్టింగ్ యూ నో. దిస్ ఈస్ మ్యాక్ 650 అండ్ నేను రిచ్ బ్రౌన్ 2.0 హుడా బ్యూటీ లిప్ లైనర్‌తో లైన్ చేసుకున్నా. సో, దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఈ 2. ఓకే. ఐయామ్ గోనా షో యూ మై ఫుల్ అవుట్‌ఫిట్. జస్ట్ ఎ సెకండ్. కనిపిస్తుందా? సో, దిస్ ఈస్ మై ఫుల్ అవుట్‌ఫిట్. చున్నీ ఉండట్లేదు. ఆబ్వియస్‌లీ పిన్ పెట్టుకోవాలి. సో, యాహ్! బావుందా? నేను 9:30కి లేషిన. బట్ దెన్ అందరికంటే జల్దీ రెడీ అయినా నేను. ఆబ్వియస్‌లీ అందరు పనులల్లో ఉన్నారు. మనకి పని రాదు. పని జేయం గూడా. ఎందుకంటే నాకిష్టం లేదు పని జేయడం. ఇప్పుడు రేపు పన్నీర్ అంకుల్ మళ్ళా రేపు డ్యూటీ నాకు మా ఇంట్లో రోజు తినిపిస్తారు. మా అమ్మమ్మ ఉంటేనైతే ఇంకా అది అసలు 3 పూటలు తినిపిస్తది ఆమె. ఈవెన్ బ్రేక్‌ఫాస్ట్‌తో సహా తినిపిస్తది నాకు. అట్లా అలవాటు జేసినారు. నా కాలేజ్ టైమ్‌లో కొంపల్లిలో నేను మా డ్యాడీ ఉన్నప్పుడు గూడా మా డ్యాడీ నాకు తినిపిస్తుండే. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ గైస్. సో, అందుకే చెప్తున్నా ఇక్కడ నేను. అండ్ పెద్ద చూపియడానికి కాంటెంట్ ఏం లేదు. చిన్న పిల్లలతోటి ఆడుకుంటుండే. ఆబ్వియస్‌లీ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఆడుకుంటాం గదా! అది కాంటెంట్ అయింది. అండ్ మాట్లాడడానికి గూడా నాకు కుదరలేదు ఎక్కువ. ఇట్స్ 2:51 రైట్ నౌ. నేను ఇందాకే అప్‌లోడ్ చేసిన ఒక యూట్యూబ్ షార్ట్ సంక్రాంతి గెట్ రెడీ విత్ మీ షార్ట్ అప్‌లోడ్ చేసినుండే అన్నమాట. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా నేను రీల్ అప్‌లోడ్ చేసిన. ఆహ్, అసలు చాలా సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తుంది నేను వీడియో చేయాలి అంటే. ద థింగ్ ఈస్ చాలా మంది ఉన్నారు గదా! అండ్ పిల్లలు గూడా ఉన్నారు కాబట్టి సౌండ్ ఆబ్వియస్‌లీ వస్తుంటది. అండ్ నేను మైక్ తెచ్చుకున్నా గూడా అది పట్టుకొని తిరగాలంటే పెద్ద అదైతుంది నాకు. ఐ థింక్ ఈ వ్లాగ్ లేట్ అప్‌లోడ్ అవుతది. లేట్ ఇన్ ద సెన్స్ ఐ థింక్ సాటర్‌డే ఆర్ సండే అప్‌లోడ్ చేస్తా నేను. కొంచెం ఫ్రీ టైమ్ జూసుకొని, ఎడిట్ జేసుకొని మంచిగా అప్‌లోడ్ చేస్తా. వాయిస్ ఓవర్ గూడా ఇచ్చేదుంది ఈ వ్లాగ్‌కి అందుకే. అండ్ ఆ షార్ట్స్ మీరు జూషే ఉంటారు. సంక్రాంతి రోజు బెట్టినా గాబట్టి ఆ షార్ట్ మీరు జూషే ఉంటారు. ఐ హోప్ యూ లైక్ దట్ షార్ట్. ఆడియో గూడా వినండి. నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్‌కి ఆడియో గూడా వినండి. ఎందుకంటే నేను మేకప్ ఎక్స్‌ప్లెయిన్ జేయ దాంట్లో. మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను స్టోరీ టైమ్ లాగా తీసుకుంటా. నా గెట్ రెడీ విత్ మీ వీడియోస్ బికాజ్ ఆహ్, 1 మినిట్ ఐ జస్ట్ వాంట్ టు టాక్. అక్కడ ప్రెజెంట్ ఏం జేస్తున్నా, ఏంటి అసలు నా మైండ్‌లో ఏం జరుగుతుంది అట్లాంటివన్నీ నేను మాట్లాడతా. సో, ఐ హోప్ యూ లైక్ అట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్. సో, మీరు కంపల్సరీ ఆడియో వినండి. ఓకే. విని నాకు కామెంట్ సెక్షన్‌లో కొంచెం యాక్టివ్ ఉండండి. నేను ఆ షార్ట్స్‌లో నా సంక్రాంతి షార్ట్స్‌లో నేనేమని పెట్టినా తెలుసా? మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని గూడా అడిగినా నేను. సో, ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో యాక్చువల్లీ నాకు కామెంట్స్ పెట్టండి. నేను కామెంట్స్ చదువుతా. అండ్ ఎంగేజ్ గూడా అవుతా నేను మీతో. సో, రిప్లైస్ గూడా ఇస్తూ ఉంటా. సో, కామెంట్స్ పెట్టండి నాకు. మా మామ వాళ్ళు టికెట్స్ కోసం ఎళ్లారు. దొరికినాయో లేదో మాకు తెలవదు గానీ, అది దొరికితే మాత్రం ఈరోజు మేము కంపల్సరీ మూవీ ఎళ్తాం. మేమందరం ఫ్యామిలీ మొత్తం పోతామనమాట. మేమిప్పుడు మూవీకెళ్తున్నాం. మూవీకెళ్ళడానికి నేను రెడీ అవుతున్నా. నేను డ్రెస్ మార్చేసుకున్నా. బికాజ్ అది చాలా ఫెస్టివ్ వైబ్స్ ఉంటాయి. అండ్ అందరు క్యాజువల్ డ్రెసింగ్ యేసుకుంటున్నారు. సో, అందుకే నేను చేంజ్ చేసేసుకున్నా నా డ్రెస్ కూడా. అండ్ ఇట్స్ ఎ ఫ్రాక్. ఐ విల్ షో యూ మొత్తం కంప్లీట్ అవుట్‌ఫిట్ ఆఫ్టర్ గెట్టింగ్ రెడీ. ఇప్పుడు టైమ్ 4:45 అవుతుంది. సో, ఐయామ్ నాట్ గోయింగ్ టు డూ మచ్ బికాజ్ ఆబ్వియస్లీ నాకు టీసీఏ అవి ఉన్నాయి గాబట్టి నేనెక్కువ ఏం మేకప్ చేసుకుంటలే. నా సంక్రాంతి గెట్ రెడీ విత్ మీ చూస్తే గూడా మీకు అర్థమై ఉంటది. బికాజ్ ఐ డిడ్ నాట్ పుట్ ఎనీ బ్లష్ ఆ గెట్ రెడీ విత్ మీ వీడియోలో. ఎందుకంటే ఇక్కడ ఏం పెట్టుకోవద్దు నేను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఆల్ హీల్ అయిపోయింది. ఐ కెన్ యూజ్ మేకప్ బట్ ఐ రియల్లీ డోంట్ వాంట్ టు యూజ్ మేకప్. క్లాక్ జేసుకోవాలని లేదు. సో, ఐ యూజ్డ్ దిస్ సీరమ్. అండ్ ఐ క్రీమ్ పెట్టుకుంటున్నా నేను. అండ్ ఈ ఐ క్రీమ్ ఇది బ్యాక్‌గ్రౌండ్ సేమ్ కలర్ ఫ్యామిలీ నుంచి. టింటెడ్ సన్ స్క్రీన్.
Wanna put this as well. మేము క్యాబ్‌లో మూవీకి స్టార్ట్ అయిపోయినాం. అదే 'చిరంజీవి' మూవీ ఉంటది గదా! 'మన శంకర వరప్రసాద్' ఆ మూవీకెళ్తున్నాం. మార్నింగ్ నుంచి చాలా కష్టపడ్డారు మా అమ్మ వాళ్ళు టికెట్స్ తీసుకురావడానికి. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్లే ఉండే. ఈ సినిమాకి చాలా రష్ అండ్ చాలా డిమాండ్ ఉంది బేసికల్లీ. అండ్ మేము భ్రమరాంబ మల్లికార్జున థియేటర్‌కెళ్ళినాం చూడ్డానికి. మొత్తం 12 మెంబర్స్ ఎళ్ళినాం అనుకుంటా. అమ్మమ్మ వాళ్ళ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఏం చూస్తున్నావు అత్త? The next day. హాయ్ గైస్, ఇట్స్ జాన్ 16th. ఈరోజు మేమందరం యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి వెళ్తున్నాం. టమాటా చేయవా? సూపర్ అండ్ నీ వాయిస్. పడుతుంది అట్లా కూర్చొని. ఏం చేస్తున్నారు? పిల్లలకు కిచిడి మేమమ్మ పులిహోర వేస్తుంది. నేను టీ పెట్టిన మీ మమ్మీకి. ఓకే. మిల్క్ Milkene, tiene. No, acá. Ah, milke. Action. వీడు మంచి తింటున్నారు. కెమెరా ఆన్ చేయగానే తింటున్నాడు వీడు. మీరు నవ్వుతున్నాడు ఇంకా. తినను తినను తినను. We just started. నేను అక్షయ నృత్య అడిగిన పాడితే గోల్డ్ రింగ్. అమ్మమ్మ హాయ్ అప్పు. బుజ్జమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి. మా అమ్మమ్మకి ఇద్దరు, మా మమ్మీ మా మామ. మామ పెద్దాయన, ఓకే. అండ్ బుజ్జమ్మమ్మకి ఇద్దరు. ఇంకో ఈ మామ పెద్ద మామ. హాయ్ అప్పు. అండ్ ఆడ లాస్ట్ లో కూర్చున్నాడు సామంత్ మామ. హాయ్ అప్పు. ఆగు సచి అప్పు కింద పడిపోతా. సచిన్ మామ వాళ్ళ వైఫ్. కొడుకేడి కొడుకు వెనకాల ఉన్నారు. శ్రియాన్. హాయ్ శ్రియాన్. అండ్ సామంత్ మామ వాళ్ళ వైఫ్, వాళ్ళ కొడుకు ఈడున్నాడు. ఎక్స్చేంజ్ చేసుకున్నారు పిల్లల్ని. అవును, బుజ్జమ్మమ్మ సంజీవ్ రెడ్డి తాత. మా దుర్గా మామ మంజత్త. వీళ్ళ కొడుకు రుద్రాంశ్. మామ హాయ్ అప్పు. యా మళ్ళీ చెప్పండి. మా అమ్మకి నేను ఒక్కదాన్ని, అందరికి ఒక్కొక్కలే మా ఫ్యామిలీలో. హాయ్ అయాన్ష్. అయాన్ష్ హాయ్ చెప్పు. హాయ్ అయా. బేసికలీ మేము టెంపో ట్రావెలర్‌లో ఎళ్ళినాం. సో, టెంపో ట్రావెలర్ పైకి గుట్ట వరకు అలౌ లేదు. మేము కిందనే పెట్టి పార్కింగ్ దగ్గరే మాకు అక్కడ ఆటోస్ కనిపించినాయి. ఆటోస్ మాట్లాడుకొని మేము పైకెళ్ళామనమాట. పైకెళ్ళిన తర్వాత వి థాట్ ఆఫ్ టేకింగ్ 300 రూపీస్ దర్శనం కా థింగ్. బట్ మేము ఎళ్ళేసరికి 2:00 అయింది. అండ్ 300ది 4:00కి ఓపెన్ అయితదన్న. సో, అంత సేపు ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి మేము నడుచుకుంటూ పైకెళ్ళిపోయినాం. మధ్యన అమ్మమ్మ వాళ్ళకి కష్టమైతుండే పైకెళ్ళడానికి. వి థాట్ ఎలక్ట్రిక్ వెహికల్ మాట్లాడుకొని పోదామని. కానీ ఆ డ్రైవర్ లంచ్‌కెళ్ళుండే.
అందుకే ఇంకా వీళ్ళని మెల్లగా నడిపించుకొని పైకి తీసుకెళ్ళామనమాట. ఎండ గూడా చాలా మండిపోతుండే ఆ రోజు. మేము చెప్పులు లేకుండా పైకి నడుస్తుండే కాబట్టి మా కాళ్ళు గూడా మస్తు కాలినాయి. అండ్ నా ఫేస్ గూడా మండుతుండే. నాకు ఎండ పడదు బేసికల్లీ. సో యాహ్! ఇప్పుడే మా దర్శనం అయిపోయింది. కూర్చొనున్నాం ఇక్కడ. ఇంగో వీడికి తినిపిస్తున్నాడు. ఓ 100 చాలు. అండ్ మేము ఫోటోస్ తీసుకున్నాం. మా మమ్మీ ఫోటోస్ చూస్తుంది. ఎంత బాగా వచ్చిందో ఈ ఫోటో మా ఇద్దరిది. చాలా బాగా వచ్చింది ఫోటో. బాగుంది. చాలా మంచిగా మా అమ్మ వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడే అయిపోయింది మా దర్శనం. మేము ఇప్పుడే కూర్చున్నాం. ఇట్స్ సో కేయాటిక్. మీకు ఐ థింక్ నా మాటలు వినిపిస్తున్నాయో వినిపిస్తలేదో కూడా నాకు అర్థం కావట్లే. బికాస్ చాలా అల్లరి ఉంది ఇక్కడ. ఈ గోల్డెన్ శివలింగం ఇప్పుడు ఇక్కడ నుంచి ఐ థింక్ మేము గోల్డెన్ శివాలయం అండ్ మత్స్య నరసింహ స్వామి ఆ స్వామి టెంపుల్ కి అండ్ దాని తర్వాత ఈవినింగ్ మేము స్వర్ణగిరి వెళ్తాము. సో యా మధ్యలో ఇన్ని ఉన్నాయని నాకు తెలియదు. ఐ థాట్ ఓన్లీ 2 యాదగిరి గుట్ట అండ్ స్వర్ణగిరి. బట్ దెన్ 2 4 కంప్లీట్ 4 వేసుకుంటున్నాం ఈ రోజు మేము దర్శనం. నాకొద్దు. నేను ముందు కూర్చున్నా హాయిగా. అండ్ ఐ టుక్ గుడ్ ఫొటోస్. మంచి వీడియో కూడా టెంపుల్ లో. చాలా మంది ఉన్నారు. ఏంటంటే సేమ్ టెంపుల్ అమ్మమ్మ ఇది. గోల్డెన్ శివలింగం టెంపుల్. కొంచెం గట్టి మాట్లాడు. గోల్డెన్ శివలింగం టెంపుల్. గోల్డ్ తోటి ఉంటుంది అట్లా ఉంటాయి. అవునా పెద్దదా? ఏమో చూస్తే తెలుస్తుందన్న. ఎక్కడ చూడలే ఫస్ట్ టైం. బానే మంది ఉన్నారు. టెంపుల్ కూడా పెద్దగానే ఉన్నట్టు షాప్స్. యా చాలా పెద్దనే ఉన్నట్టుంది. ఆశ్రమం కూడా ఉంది కదా. ఆవులు ఉన్నాయి. గోశాల. గోశాల. యా గోశాల. అత్త వామిటింగ్ పోయిందనేది. అందరు వచ్చేటప్పుడు మొక్కలు బ్యూటిఫుల్ గా ఉండే. ఇప్పుడు అబ్బా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తామా అన్నట్టు ఎప్పుడైనా ఫేస్. తిరిగిన దానికంటే ఓర్లిన దానికి ఎక్కువ నెత్తిన వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ప్లేస్ మేము ఫస్ట్ టైం వచ్చినాం. బేసికలీ యాదగిరి గుట్ట కూడా మంచి రెనోవేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం వెళ్ళినాను చాలా ఇయర్స్ కి. అండ్ ఇది యాదగిరి గుట్టకి దగ్గరలోనే ఉండే 20-25 మినిట్స్ అవేలో ఉండే భువనగిరి దగ్గర 3 అడుగుల గోల్డెన్ శివలింగం చూడడానికి వెళ్ళాం. ఇది మాకు మా బజ్జి చెప్పినుండే అనమాట. బుజ్జమ్మమ్మ చెప్పింది దట్ వాళ్ళ పార్క్ లో ఫ్రెండ్స్ వాకింగ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళతో వెళ్దాం అనుకుంది. బట్ దెన్ మాతోటి వచ్చింది. సో మనకి ఇక్కడ 2000+ శివలింగాలు ఉన్నాయన్నమాట. అక్కడ నేను కనుక్కున్నా అసలు ఇన్ని లింగాలు ఎందుకు ఉన్నాయని. బేసికలీ 1000 సహస్రనామాల పైన 1000 శివలింగాలు ఉన్నాయి. అండ్ మన వేదాస్ లో ఎవరైతే యోగి పేర్లు ఉంటాయో ఆ యోగి వాళ్ళ పేర్ల పైన కూడా శివలింగాలు మొత్తం ఆ ఏరియా మొత్తంలో ఉన్నాయన్నమాట. వాళ్ళ పైన కూడా శివలింగాలు. అండ్ మమ్మీ ఉండి అన్నది మనం అభిషేకం చేయించుకుందామని. సో మమ్మీ, నేను, మా అమ్మ వాళ్ళందరూ కూడా అభిషేకం చేయించుకున్నారు. ఈ ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ గైస్. ఐ 100% రికమెండ్ యూ గైస్ గోయింగ్ దేర్. బికాస్ అక్కడ చాలా పీస్ఫుల్ ఉండే. ఆ వైబ్ అంతా కూడా చాలా పీస్ఫుల్ ఉండే మొత్తం. బాయ్ బాయ్. మమ్మీ కూర్చుంది ఇలా. దీంట్లో చూడు ఎన్ని ఎన్ని మిక్స్ ఉన్నాయో. బంగారం, వెండి, జింక్, సీసం, తగరం అటు చూపి. అవన్నీ చూపించాను ఆల్రెడీ వీళ్ళకి. ఈ హోల్ ప్లేస్ కవర్ చేయడానికి మమ్మల్ని బగ్గిలో తీసుకెళ్లి చూపించినారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ 100+ ఎకర్స్ లో ఉంటది అని చెప్పినారు మాకు. నాకు కరెక్ట్ గా నెంబర్ గుర్తులేదు. దీన్ని శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీఠం రమణీశ్వరం అని అంటారంట. అండ్ చాలా మటుకు ఇంకా వర్క్ అవుతూ ఉంది.
శివరాత్రి లోపు అయిపోతది అని చెప్పినారు. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్ గైస్, మీరు కూడా ఒకసారి ఎళ్లి చూడాలి. అండ్ అక్కడ కోరిక కోరే పెద్ద లింగం గూడా ఉందన్నమాట. మనం మనం ఏదైతే కోరిక అనుకుంటామో అది 3 టైమ్స్ అనుకోని ఆ లింగాన్ని హగ్ చేసుకొని చెప్పాలంట. సో, అది ఆ క్లిప్ నేను తీసుకోలేదు. బికాజ్ ఐ వాస్ బిజీ ఇన్ ఏమంటారు, కోరికలు కోరుకునే దాంట్లో బిజీ ఉండే నేను. ప్లేస్ కూడా చాలా హైజీనిక్‌గా మెయింటైన్ చేసినారు వీళ్ళంతా. ఇక్కడ 24/7 ఆ లింగాలు వాటర్‌లోనే ఉంటాయంట. ఇక్కడ చూస్తున్నారు గదా! వాటర్ గూడా అట్లా షవర్ అవుతుంది లింగాల పైన. బేసికల్లీ ఇదంతా శివరాత్రి అప్పుడు కంపల్సరీ ఓపెన్ చేస్తారంట. అండ్ ఆ ప్లేస్ నుంచి స్వర్ణగిరి చాలా దగ్గర, లైక్ 15 మినిట్స్‌లో మేము ఎళ్ళిపోయినాము. కొంచెం ఈవినింగ్ అయిపోయింది మేము ఎళ్ళిపోయేసరికి. అండ్ ఈవినింగ్ బ్యూటిఫుల్‌గా కనిపించింది మాకు స్వర్ణగిరి విత్ లైటింగ్స్ అండ్ ఆల్. అప్పటికి మా ఫేసెస్ చూసుంటే చాలా మాడిపోయినాయన్నమాట. మేము చాలా ట్రావెల్ చేసినాం. యాక్చువల్లీ మేము అనుకోలేదు అన్నిగానం కవర్ చేయాలి అని. ఇంకొక టెంపుల్ కూడా కవర్ చేయాలి మేము. కానీ మాకు టైం సరిపోలేదసలు కవర్ చేయడానికి. అమ్మమ్మ వాళ్ళు అప్పటికే చాలా అలసిపోయినారు. ఆబ్వియస్లీ ఆ రోజు ఎండ కూడా చాలా ఎక్కువుండే అండ్ నడిచేది కూడా ఎక్కువుండే కాబట్టి వాళ్ళకి మొకాళ్ళ నొప్పులు. సో, మెల్లగా ఎక్కినారు అండ్ వాళ్ళ కాళ్ళు కూడా చాలా నొప్పొస్తుండే అన్నమాట. ఈవెన్ మై మామ్‌కి కూడా నొప్పులు స్టార్ట్ అయ్యాయి. వారణాసి. ఆ తాత చూస్తున్నాడు. చిన్న తాతకి తెలుస్తుంది. ఇట్లానండి హాయ్ అనండి. హాయ్. హాయ్ శ్రియాన్. శ్రియా. అది కమానే వెనకాల గుడి. అదే గిట్ల ఉండే కదా మరి ఇట్లా మరి. ఎందులో నాకు మేమిప్పుడే పిస్తా హౌస్‌లో మంచి డిన్నర్ చేసినాం. అండ్ ఇట్స్ 10:20 రైట్ నౌ. ఇప్పుడు ఇంటికెళ్ళి పడుకోవడమే. సో, ఐ యామ్ ఎండింగ్ మై వ్లాగ్ హియర్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్. బాత్రూమ్ కప్